ప్రీవియస్ సెషన్లో మనం అడ్జస్ట్మెంట్ లేయర్ యొక్క ఎఫెక్ట్ని ఇమేజ్కి కొంత పార్ట్గా ఇచ్చేదానికి బ్రష్ చేసాం. మరి బ్రష్ టూల్ని కాకుండా ఇప్పుడు గ్రేడియంట్ టూల్ని యూజ్ చేసి మనం పార్ట్ ఆఫ్ ద పిక్చర్కి ఈ యొక్క అడ్జస్ట్మెంట్ లేయర్స్ యొక్క ఎఫెక్ట్ని పెట్టవచ్చు. సో దానికి ఒక ఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రేడియంట్ అని ఉంది. ఓకే, ఇప్పుడు లేయర్స్లో ఇక్కడ మీకు కర్వ్ అనే లేయర్, అడ్జస్ట్మెంట్ లేయర్ వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేయండి. దాని యొక్క ఎఫెక్ట్స్ మీకు కనిపిస్తున్నాయి. టోటల్గా బ్లాక్ అయిందనమాట. అంటే టోటల్గా షేడింగ్ వచ్చింది. మామూలుగా ఉన్న పిక్చర్కి ఇది సెలెక్ట్ చేసిన తర్వాత టోటల్ షేడింగ్ అనేది రావడం జరిగింది. మరి ఇప్పుడు గ్రేడియంట్ టూల్ని తీసుకొని ఈ టోటల్ పిక్చర్కి ఈ ఎఫెక్ట్స్ రాకుండా సమ్ పార్ట్ ఆఫ్ ద పిక్చర్కి ఎఫెక్ట్స్ పెడదాం. ఎట్లా అంటే గ్రేడియంట్ టూల్ సెలెక్ట్ చేయండి. టాప్లో చూడండి, ఇక్కడ గ్రేడియంట్ టైప్స్ ఉన్నాయి. ఫోర్గ్రౌండ్ టు బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ టు ట్రాన్స్పరెంట్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఫోర్గ్రౌండ్ టు బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ది సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ ఫోర్గ్రౌండ్ కంపల్సరీగా వైట్ ఉండాలి కాబట్టి ఇక్కడ బ్లాక్ ఉంది. డిఫాల్ట్ రావాలంటే మీరు ఇది క్లిక్ చేయండి, లేదంటే ఇక్కడ షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మళ్ళీ సబ్ ఆప్షన్స్ ఉన్నాయి. గ్రేడియంట్ ఇంతకు ముందర మోడ్స్, ఇక్కడ ఈ గ్రేడియంట్ సబ్ టైప్స్ మళ్ళీ రావడం జరిగింది. లేనర్ గ్రేడియంట్. సో ఇప్పుడు లేనర్ గ్రేడియంట్ని తీసుకొని మీరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, అంటే ఈ యొక్క గ్రేడియంట్ వైట్ టు బ్లాక్ అనమాట. స్టార్టింగ్ పాయింట్ వైట్ అనుకుంటే ఎండింగ్ పాయింట్ బ్లాక్ అని వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకొని స్ట్రైట్గా డ్రా చేయండి. ట్రీ దాకా, ఐ మీన్ ఆ మౌంటైన్ చివరి దాకా కరెక్ట్గా తీసుకొస్తున్నాను. ఇప్పుడు షిఫ్ట్ వదిలేస్తాను. సో మీకు సమ్ పార్ట్ ఆఫ్ ద పిక్చర్ మాత్రమే ఈ యొక్క ఎఫెక్ట్ రావడం జరిగింది. మరి ఇక్కడ వేరే ఏరియా తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని అట్లా డ్రా చేయండి. చూడండి, రిమైనింగ్ ఏరియాస్కి ఆ ఎఫెక్ట్ పోవడం జరిగింది. అంటే పైన బ్లాక్, కింద వైట్ ఎఫెక్ట్ రావడం జరిగింది. ఇక్కడ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఈ వైట్ ఏరియా పైన బ్లాక్ అని అర్థం. సో ఆ విధంగా గ్రేడియంట్ టూల్ ద్వారా మీరు ఈ యొక్క లేయర్కి, అడ్జస్ట్మెంట్ లేయర్లో ఉన్న ఎఫెక్ట్స్ సమ్ పార్ట్ ఆఫ్ ద పిక్చర్కి ఎఫెక్ట్ అయ్యే విధంగా మీరు చేయొచ్చు.